ఒక పక్కన పబ్లిక్ నిజంగా కలెక్ట్ చేస్తున్నటువంటి ఇసుకకి డబ్బులు కడుతున్నారా లేదా దీనికి సంబంధించి తెలియజేసేందుకు ప్రకాశం జిల్లాలో ఒంగోలులో కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి వాళ్ళతో మా ప్రతినిధి అక్కడి నుంచి కళ్యాణ్ వాళ్ళతో మాట్లాడారు. అసలు వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎంతకి వాళ్ళు కొంటున్నారు, నిజంగానే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫ్రీ అందుతోందా లేదా, మా కళ్యాణ్ దానికి సంబంధించినటువంటి వివరాలు అందిస్తారు. రాష్ట్రంలో ఇసుక ఉచితంగా అందిస్తామని కేబినెట్ నిర్ణయించుకొని చాలా కాలమైంది. అయితే నేటికి కూడా దాని పరిస్థితి ఎలా ఉంది? కేవలం ఇప్పటికి కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో కానీ అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కూడా నెలకొన్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో కూడా ఇసుకను కొనుగోలు చేస్తున్నామని మాట చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మన ఒంగోలులో ఉన్నటువంటి ఒక ప్రాంతంలోనూ ఒక కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మనం గమనించలేదు, ఆల్రెడీ ఇసుక కూడా కొంత తోలినటువంటి నేపథ్యంలో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నమస్తే. మీ ప్రాంతంలో ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఇసుక మీరు ఎంతకు పెట్టుకున్నారు? ఇసుక ఉచితంగా ఇస్తాను ప్రభుత్వం చెప్తుంది, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? మేము ట్రాక్టర్ 1450 కొంటున్నామండి. వాళ్ళకి ట్రాక్టర్ డ్రైవర్ది ఎత్తుడు అయ్యే తప్పితే ఇసుక అక్కడ మాఫియా అనేది ఏమి లేదు ప్రస్తుతం మాకు తెలిసి. అంటే ఉచితంగా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ కేబినెట్ నిర్ణయించింది. అదే ప్రకారం ఇసుక మాఫియా నియంత్రణ కోసం పెట్టామని చెప్తున్నారు. అయితే ఇసుక ప్రతి చోట అమ్ముడవుతుంది అనేటువంటి మాట చెప్తున్నారు. మీరు ఎంత కొనుగోలు? మేము 1450 ట్రాక్టర్ అండి. ఒక యూనిట్ 1450. యూనిట్ 1450 అంటే ఎత్తుడికి 400, ఒకసారి 500, ఒకసారి 600. ట్రాక్టర్ దాదాపు మాకు 35 కిలోమీటర్ల నుంచి వస్తుంది. ఆయిల్ కానీ ట్రాక్టర్ ఖర్చు కానీ డ్రైవర్ కానీ వాళ్ళకేం పెద్దగా మేలటం లేదు. అక్కడ ఏదైనా పే చేస్తుంది, మాఫియాకి పే చేస్తుంది ఏమి లేదు ప్రస్తుతానికి. మేస్త్రి ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నమస్తే. మీ ప్రాంతంలో ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఇసుక మీరు ఎంతకు పెట్టుకున్నారు? 1100. ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు? ఫ్రీగా మాట్లాడండి. ఇది వచ్చేసి మద్దిపాడు. ఎందుకు కట్టారు? ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పిన నేపథ్యంలో మీరు ఎందుకు ఇసుకను 1100 పెట్టుకున్నారు? అంటే 1100 తక్కువ దూరం, కొద్దిగా 1500 అట్లా తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి 1100 తక్కువ వేయమన్నారు. ఇది వచ్చేసి మద్రాలపాడు ఇసుక, కట్టుబడి ఇసుక. కేవలం యూనిట్కి 100 రూపాయలు మాత్రమే వసూలు చేయాలని చెప్పి గవర్నమెంట్ పక్కాగా చెప్పింది. కొన్ని అమ్మిన నేపథ్యంలో వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెడతామన్నది. ప్రస్తుతం మీరు ఇసుక కొనేటప్పుడు మీరు ఈ విషయాన్ని అడుగుతున్నారు? కంపల్సరీగా అడుగుతున్నాం. కాకపోతే అక్కడ ట్రాన్స్పోర్టు, అక్కడ ఎత్తుడు కూలి, అక్కడ మైనింగ్ బిల్లు మొత్తం టోటల్గా వచ్చేసి వాళ్ళకి వచ్చేసి 900 పడుతుందంటే 300 రూపాయలు ట్రాన్స్పోర్ట్. ఇంకేం వసూలు చేస్తున్నారు? ఇంకా ఎంత అంటే ఎంత యాక్చువల్గా ఎంత పడుతుంది మీకు? అదనంగా ఎంత వసూలు చేస్తున్నారు? అదనంగా అంటే 300 రూపాయలు బాడీకి వసూలు చేస్తున్నారు. అది మొత్తం ఎన్ని యూనిట్లు కొన్నారు మీరు? మేము వచ్చేసి మొత్తం వచ్చేసి 50 యూనిట్లు కొన్నాం. 50 యూనిట్లకు కాకపోతే ఇంకొక 10 యూనిట్లు ఉంది, 40 యూనిట్లు ఖర్చు. ఇది పరిస్థితి. మొత్తం మీద ఒక పక్కన ఉచితం అని చెప్తుంటే పబ్లిక్ అయితే మాత్రం డబ్బులు పెట్టినే కొంటున్నామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏమంటారు మీరు? ఇసుక ఉచితం అండి, కానీ ట్రాన్స్పోర్టేషన్ కాదు కదా. ఎంత ట్రాన్స్పోర్టేషన్ కాదు, అక్కడ లోడ్ చేసే వాళ్ళు దానికి ర్యాంప్ వేసుకోవాలి, ఆ ఖర్చులు అన్ని వాళ్ళు ఇది చేసుకొని దానికి ఎంతో కొంత డబ్బులు వసూలు చేస్తున్నారు, అది వాస్తవమే. ట్రాన్స్పోర్టర్తో వీళ్ళు మాట్లాడుకునే దీన్ని బట్టి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. అందులో ఇసుకకి గవర్నమెంట్ కడుతుందంటూ ఏమీ లేదు, ఇసుక ప్రభుత్వం ఫ్రీగానే ఇస్తుంది. లోడింగ్ ఛార్జెస్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వీళ్ళు మాట్లాడేది. ఇదివరకు దాన్ని ఇప్పుడు మీరు చూశారు ఒంగోలు మద్దిపాడు ఏరియాలో, ఈ ఏరియాలో ఏం చూశారు, వాళ్ళు 1400, 1200, 1000 రూపాయలకు కూడా ఒక్కోసారి తీసుకున్నారని చెప్తున్నారు ట్రాక్టర్. అదే గతంలో వచ్చేసి అడుగు 20 రూపాయలు అంటే ట్రాక్టర్ వచ్చేసి 2000, 2500, 3000 కూడా కొన్నారు. ఏది ర్యాంప్ ఎవరి చేతుల్లో ఉంటే. మరి అప్పటికిప్పటికి పోలిస్తే ఇసుక ఫ్రీ అయింది, ట్రాన్స్పోర్టేషన్ కాస్టులు మరి అవి కూడా ప్రభుత్వం అయితే పే చేసి ఇంటికి తీసుకొచ్చి ఇవ్వలేదు కదా. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ప్లస్ లోడింగ్ కాస్టులు మాత్రం ఉన్నాయండి. అది మాత్రం తప్పదు. అది నిజమే అంటారా? ట్రాన్స్పోర్టేషన్ కాస్టే అంత ఉందంటారా? 14 ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే, నేను అనుకుంటా స్థానికంగా లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు కాస్త ఇన్ఫ్లుయెన్స్ చేసి బిల్డర్సు లేకపోతే అక్కడ ఉన్నటువంటి గ్రామంతోనే వాళ్ళతో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ చీప్గా దొరికింది. కానీ అంత ఐటమేటిక్ కాదు, ఖచ్చితంగా రేట్లు ఎక్కువగానే. లారీల విషయానికి వచ్చినప్పుడు మటుకి ఖచ్చితంగా ఎక్కువ ఉంది. వీళ్ళు అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎవరైతే బ్రోకర్స్ కానివ్వండి, లేకపోతే లోడర్స్ అనివ్వండి, కూలీలు అనివ్వండి, జేసీబీ అనండి, మొత్తానికి దందా అయితే నడుస్తుంది. దానికి పార్టీకి సంబంధం లేదంటున్నారు. పార్టీకి సంబంధం లేదన్నా కానీ ఇప్పుడు ఎందుకంటే
వేరే పార్టీ వాళ్ళు వచ్చి అక్కడ చేయలేరు కదా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళు చెప్పేది ఒక్క నిమిషం. ఇప్పుడు స్థానికంగా రాజకీయంగా ప్రాబల్యం ఉన్నటువంటి వాళ్ళు అధికార పార్టీ వాళ్ళే ఉంటారు. వేరే పార్టీ వాళ్ళు వచ్చి అక్కడ చేయాలన్నది చేయనివ్వరు. కాబట్టి న్యాచురల్గా స్థానికంగా ఉన్న నాయకత్వం ఏదైతే ఉంటుందో వాళ్ళల్లో దీన్ని డబ్బు ఒక అంటే అది పార్టీకి సంబంధం లేదు అని మీరు నమ్ముతారా అంటున్నా? నేను నమ్మను. ఎందుకంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వాళ్ళ కార్యకర్తలు ఇదే చేస్తారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా ఈ దందాలు చేస్తారు, చెయ్యాలి, చేసి తీరాల్సిందే. ఎందుకంటే పార్టీని పోషించుకోవాలంటే ఇది తప్పని మార్గం అనమాట. వాళ్ళకి కార్యకర్తలు ఎట్లుంటారు, ఎందుకుంటారు? ఇవాళ డబ్బులు రావటం కాదు, నువ్వు తిన్నావు కదా, నువ్వు నీతివంతంగా ఉంటే నువ్వు అడిగితే వాడు ఉంటాడు. నువ్వు చేసే దుర్మార్గం వాళ్ళందరికి రోజు పేపర్లో టీవీలో మనం చూసేది ఏంది, ఎవరెవరు ఏ స్థాయిలో ఏ రకంగా చేస్తున్నారు, ఎట్లా సంపాదిస్తున్నారు, ఏ మార్గంలో సంపాదిస్తున్నారు అనేది గ్రామంలో ఉన్న చిన్న కార్యకర్తకి అర్థమైపోతుంది. ఓటర్ కూడా ఇవాళ ఓటర్ ఎందుకు డిమాండ్ చేస్తున్నాడు, వీళ్ళు చేసేటువంటి దందాలు అది నీకింత నాకింత వచ్చింది, అలవాటైంది కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. అందుకని ఏంటంటే విలువలు పైనుంచి కిందకి విలువలతో కూడినటువంటి రాజకీయం చేయకుండా ఉంటే ఇది ఎక్కడ తప్పదు. రైట్, ఏమంటారు విజయభాస్కర్ గారు? అయితే ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడటం కోసం మంచి పథకాన్ని తీసుకొచ్చింది. అందులో కొన్ని లోటుపాట్లు ఉన్నమాట వాస్తవమే, మేమేం డినై చేయట్లేదు. ఈ విషయం పబ్లిక్గానే ముఖ్యమంత్రి గారు కూడా పార్టీ మీటింగుల్లో చెప్పారు, బయట చెప్పారు, మీ మీడియా వాళ్ళతో కూడా చాలాసార్లు ఆఫ్ ద రికార్డ్గా కూడా మీతో పంచుకున్నారు ఆయన. ఇవన్నీ ఈ లోటుపాట్లు సరిదిద్దుకుంటా ముందుకెళ్ళటం మినహా మార్గం లేదు. పోనీ ఇదిగో ఇవాళ దాకా ఎట్లా నడుస్తోంది, రేపటి నుంచి ఉండదు అనే ఒక అష్యూరెన్స్ ఇవ్వగలరు. అదే సార్, ఇప్పుడు మొదట్లో వచ్చినప్పుడు ఆక్షన్ పెడితే ఈ సమస్యలు వస్తున్నాయి అన్నారు. సరే ఆక్షన్ కాదు ప్రభుత్వమే అమ్ముద్ది అని చెప్పి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేసాం. ఆ ఎక్స్పెరిమెంట్లో కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. దానికంటే బెటర్ అసలు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, వచ్చే ఆదాయం అరాకొర ఆదాయము. దానికంటే అసలు ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇద్దాము, ప్రజలు ఎవరు కావాల్సిన ఇది ఒక రకమైన ఎక్స్పెరిమెంట్ చేశారు, ప్రజలకు ఉపయోగపడుద్దేమో అనేసి. గతంతో పోలిస్తే ఇది ప్రజలకు ఉపయోగపడుతున్నమాట వాస్తవమే. ఎందుకంటే ఇదివరకులో 30,000 40,000 పెట్టి కొన్నవాళ్ళు ఇప్పుడు 15,000 20,000 కొంటున్నారు. దానికి అభ్యంతరం పెట్టట్ల, కానీ ఆ 25,000 పెట్టి కొంటున్నది గవర్నమెంట్కి వెళ్తుంటే నష్టం లేదు. కానీ అటు గవర్నమెంట్కి వెళ్ళట్లా, ఇటు పబ్లిక్కి కాకుండా మధ్యలో ఎవడో తింటున్నాడు కదా, వాడు మన పార్టీ నాయకుడే అవుతున్నాడు, కార్యకర్త అవుతున్నప్పుడు జనాలకు ఏమనిపిస్తుంది, దోపిడీదారులకి కొమ్ము కాస్తున్నారు అనేటువంటిది. ఇంతకుముందు కనీసం వాడు పెట్టుబడి పెట్టేవాడు, రీచ్ చేసినప్పుడు ఆ దారిలో రోడ్డు వేసుకోవడము ఇట్లాంటి. ఇప్పుడు అసలు ఆ గొడవే లేదనమాట. ఇప్పుడు ర్యాంప్ వేసుకోకుండా నది పాయల్లో కానీ వాగుల్లో కానీ వంకల్లో కానీ ఎలా వెళ్తారండి? ఎవడో ఒకటి వేయాలి. ఆ వేసినోడు దాని లోడింగ్ ఛార్జీల కింద వాడు వేసిన ఖర్చులు, వాడి ఖర్చులు, అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూలీలే కదా, వాళ్ళకి ఖర్చులుగా రావాలి కదా. ఆ ఖర్చులు ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఎంత అనేది ఇందాక మనం అన్నట్టుగా ట్రాన్స్పోర్టేషన్ మీద ప్రభుత్వ నియంత్రణ అనేది ఇప్పుడు ప్రస్తుతానికైతే లేదు. రైట్, ఆ ట్రాన్స్పోర్టేషన్ మీద నియంత్రణ పెడితే ఏమన్నా ఇంకొంచెం బెటర్గా ఉంటుందేమో. ఈ దిశగా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, ఒకసారి పబ్లిక్ రెస్పాన్స్ చూద్దాం. రత్నమాల చిత్తూరు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. రత్నమాల గారు చెప్పండి. సార్ నమస్తే సార్, నేను ఏర్పేట మండలం మునగలపాలెం గ్రామం సార్. మొన్న జరిగిన ఘోర ప్రమాదంలో భర్తను కోల్పోయిన ఒక మహిళ సార్ నేను. చెప్పండి అమ్మా. సార్ చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఎత్తమన్నారు కానీ సార్ జేసీబీలు పెట్టి పొక్లైన్లు పెట్టి ఎత్తించమనలేదు కదా సార్. మా గ్రామం తరఫున మేము అందరం వెళ్ళి విసుగు కోసం పోరాటంలో 12 మందిని పోగొట్టుకున్నాం సార్ మేము. ఆయన పేరు అక్కడ చర్చలో పాల్గొన్న ఆయన పేరు నాకు తెలియదు సార్. విజయభాస్కర్ గారు సార్ తను చెప్తున్నారు కదా సార్, ఇప్పుడు మేము దోషుల్ని డైరెక్ట్ గా పట్టించినాం కదా సార్. వాళ్ళు ఏం చేయగలిగినారు సార్? ప్రభుత్వం ఇప్పుడు కూడా సమర్థించుకుంటున్నారు కదా సార్. వాళ్ళు ఎంత ఇది లేని వాళ్ళు సార్. వాళ్ళు పార్టీ వాళ్ళేనమ్మా, టీడీపీ వాళ్ళేనా? మేము టీడీపీ వాళ్ళే సార్, వాళ్ళు టీడీపీ వాళ్ళే సార్. మేము అపోజిషన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మా మహిళా సంఘాల ద్వారా మేము మా అలసద్దులు అంటే మా దీనిలో మా మునగలపాలెం సంబంధించి ఏట్లో ఒక పార కూడా ఇసుకెత్తనీయకుండా కాపాడుకున్నాం సార్. మా ప్రభుత్వం వచ్చింది కదా, మన ప్రభుత్వం మనం అంతా కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతో మన ప్రభుత్వాన్ని గెలిపిస్తే సార్ మాకు తీరని అన్యాయం చేసినారు సార్ వాళ్ళు. సార్ ఇప్పుడు కూడా విజయభాస్కర్ రెడ్డి సార్ సమర్థిస్తున్నారు, గవర్నమెంట్ అడ్డు చేసింది ఎటు చేస్తుంది సార్. మేము మా గ్రామస్తులు అందరం చేరి ఇప్పటికి కేసు పెట్టి 18 రోజులు అయింది సార్. మా భర్తలు చనిపోయి 8 మంది భర్తలు చనిపోయినారు సార్ మా ఊర్లో. 8 మంది ఒకేసారి. నేను ఆ మాట ఎట్టు చెప్పాలని కూడా నాకు అర్థం కావడం లేదు సార్. ఆవేదన ఎవరితో పంచుకోవాలో తెలియకుండా ఈ రోజు మీ జెనీ న్యూస్ చూస్తా ఉంటే ఇసుకన్ గురించి చెప్తున్నారు సార్. దాని గురించి నేను మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి కాల్ చేస్తూనే ఉన్నాం సార్. ఇప్పటికి కలిసింది వాళ్ళ దోషుల్ని ఏం చేయగలిగినారో సార్ ఒక్కసారి సమాధానం చెప్పమనండి సార్ నాకు.
అమ్మ జరిగిన విషయంలో మేము సమర్థించట్లేదు. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవనండి, వేరే పార్టీ వాళ్ళు అవనండి, జరిగింది ఘోరమైన విషయం. దాన్ని నేనేమి సమర్థించట్లేదు. తప్పులు జరిగిన చోట ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. చర్యలు తీసుకోకుండా ఏమి ఉండరు. మీకు జరిగిన అన్యాయాన్ని మేమేమి తక్కువ చేసి చూడటమో లేకపోతే అంతా సవ్యంగా ఉందని మేము చెప్పట్లేదు. ఇసుక విషయంలో తప్పులు జరుగుతున్నాయి, దాన్ని సరిదిద్దుకుంటే ముందుకు వెళ్తామని చెప్తున్నాం. కానీ వాళ్ళని వదిలేశారు ఎవరైతే. ఇప్పుడు మీరు చెప్పిన విషయం తప్పకుండా మీ గ్రామానికి లోకేష్ బాబు గారు వచ్చారు, పర్యటించారు, మీకు అన్నీ చెప్పారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి నేను తప్పకుండా ఈ విషయం పార్టీలో పెద్దల దృష్టికి తీసుకువెళ్తాను. మీకు అక్కడి నుంచి మీకు న్యాయం జరిగేటట్టు చూస్తానమ్మా. రైట్, థ్యాంక్ యూ అండి రత్నమాల గారు. వెంకట్రావు విశాఖపట్నం నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. వెంకట్రావు గారు చెప్పండి. జమీనులకు నమస్కారం. నమస్తే. చాలా మంచి కార్యక్రమాన్ని రూపొందించారు. ముఖ్యంగా ఈ ఇసుక అనేది 3 సంవత్సరాల క్రితం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒకే రేటు ఉండేదండి. చిన్న లారీ అయితే 4,000 రూపాయలు, పెద్ద లారీ అయితే 16-17 వేలకు దొరికింది. ఈ కార్యక్రమం ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కార్యక్రమం స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఫిక్సేషన్స్ అనేది 6 నెలలకు ఒకసారి 40,000 అయిపోతుందండి, మళ్ళీ 20,000 అవుతుంది. ఏటవుతుందో తెలియదు. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాక్కర్లేదో పరిస్థితి, అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అక్కడ మన లారీ వాడు ఎవడో తాగేసి యాక్సిడెంట్ చేసినాడని ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ఆపేయడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం? అలాగే ఎక్కడో బస్సు పడిపోతే బస్సులన్నీ ఆపేస్తారా? బస్సులు ఆపేస్తున్నారు. 50 బస్సులు తప్పుడు చెక్ చేస్తున్నారు. బస్సులకి ట్యాక్సులు ఉన్నాయా, లేకపోతే ఈ బస్సులు పనికొస్తాయా, పనికి రావని. అంటే బస్సు పడిపోయే వరకు చూడరా? ఈరోజు ఇసుక యాక్సిడెంట్ అయ్యే వరకు అక్కడ ఇసుకలో యాక్సిడెంట్ అయ్యింది, లేకపోతే ఇసుక దందా కోసం ఏదో ప్రాబ్లం జరిగిందని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇసుక ఆపేస్తే సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలా, కట్టుకోవద్దా? సామాన్యుడి పరిస్థితి ఏంటి? సామాజిక కోసం ఉందా? ప్రభుత్వం ఏంటి ఫ్రీగా ఇస్తుందంటే థ్యాంక్ యూ అండి వెంకట్రావు గారు. వింటున్నారు కదా, ఆగ్రహావేశాలు ఎక్కువగా ఉన్నాయి జనానికైతే. అది దోపిడీదారులుగా మీ పార్టీ నాయకులు కనబడుతున్నారు గ్రౌండ్ లెవెల్లో. ఒకటండి, లోపాలు లేవని నేను అనలేదు, లోపాలు జరగట్లేదు అని అంటలేదు. తప్పకుండా లోపాలు ఉన్నాయి, వాటిని సరిదిద్దాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు వాళ్ళ ఆవేదనలో కూడా అర్థం ఉంది. ఒకరోజు ఎందుకు అధికారులు, ఇది మాకు కూడా అర్థం కాని పెద్ద ప్రశ్న, ఎందుకు అధికారులు కొద్ది రోజులు ర్యాంపులు మూసేస్తున్నారు, ఎందుకు తెరుస్తున్నారు అని. ఈ విషయం మీద కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎందుకు ఇలా జరుగుతుంది అనేది కూడా చేసి దీనికి సరైన స్ట్రీమ్ లైన్ చేసి ఒక సరైన మార్గంలో పెట్టాల్సిన అడిగిన దాంట్లో ఒక పాయింట్ ఉంది. వేర్పేడులో ఇంతకు ముందు కూడా గ్రామస్తులందరూ కలిసి వాళ్ళ ఊళ్ళోకి ఇసుకని ఇంతకు ముందున్న గవర్నమెంట్ 10 ఏళ్ల పాటు ఆపారు. మన పార్టీని అధికారంలోకి వచ్చిందాక మన నాయకులే కూర్చుని అమ్మేశారు, మనోళ్ళే ఇప్పుడు యాక్సిడెంట్లో చచ్చిపోయారు. ఇప్పుడు అది అవునండి. ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయడం లేదు, అందరూ మా పార్టీ వాళ్ళే. బాధించిన వాళ్ళు బాధితులు ఇద్దరు తెలుగుదేశానికి సంబంధించిన వారే. వాళ్ళ ఆగ్రహం, ఆమె మహిళగా చెప్పిన దీంట్లో తప్పేమీ లేదు, ఆమె ఆగ్రహాన్ని అర్థం చేసుకోగలం. ఈ విషయం ఆ మాట అడిగిన తర్వాత ఆ ఊళ్ళో నిషేధం అనేటువంటి మాట రావట్లేదు, మళ్ళీ లేదండి. దానికి సంబంధించి లోకేష్ బాబు గారు వెళ్ళారు, పర్యటించినప్పుడు ఆయన స్పష్టంగా చెప్పాడు, మీ రేవులో నుంచి ఒక పార ఇసుక కూడా వెళ్ళదు అనేసి. ఒకవేళ వీళ్ళు ఇప్పటికీ అదే జరుగుతుంటే డెఫినెట్గా నేను వారి దృష్టికి తీసుకువెళ్తే దానికి సంబంధించి వాళ్ళకి ఏం చేయాలో చేసేటట్టుగా మా ప్రయత్నం చేస్తాం. రాంబాబు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. రాంబాబు గారు చెప్పండి. హలో రాంబాబు గారు చెప్పండి. హలో సార్ చెప్పండి రాంబాబు గారు, మీరు టీవీ మ్యూట్ చేసి నేరుగా ఫోన్లో మాట్లాడండి. వారేదో లోకేష్ బాబు గారి గురించి మాట్లాడుతున్నారు. నేను తెలుగుదేశం 83 నుంచి తెలుగుదేశం పార్టీ నాది. ఓకే. నా మండలంలో తెలుగుదేశం 9 నుంచి స్టార్ట్ అయింది. సాలపూడి మండలం నాది, వెస్ట్ గోదావరి కొవ్వూరు కాన్స్టిట్యున్సీ. ఓకే. ఇవాళ బల్లిపాడు, పోలవరం, ఎగేశ్వరం ర్యాంపుల నుంచి లక్షలాది రూపాయలు ఇసుక లారీలు వెళ్తున్నాయి. ప్రతి నిమిషానికి ఒక లారీ ఇసుక వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది ఇసుక అంతా? రైట్, మీరు చెప్పండి ఎక్కడికి వెళ్తుంది. చెప్పమను. నేను మీరు చెప్పండి ఎక్కడికి వెళ్తున్నట్టు. ఎక్కడికి వెళ్తుందండి? అక్రమార్కుల చేతిలోంచి వెళ్తుందండి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైతే ఇసుక ఉందో ఆ కాన్స్టిట్యూన్సీ అన్ని కూడా తెలుగుదేశం కోల్పోతాయి. రైట్, ఎందుకని అంటారు? మొత్తం ఇసుక అక్రమార్గం అండి. బహిరంగంగా మామూలుగానండి. ఎంత ఇసుక అండి? నాకు 84లో లారీ ఉంది, 85లో నేను లారీ కొనుక్కున్నాను. అప్పట్లో రోజు 10 ట్రిప్పులు కూడా నా లారీకి ఇసుక దొరికింది కాదు. ఇలా 1000 ట్రిప్పులు వస్తుంది ఇసుక. రోజు 1000 ట్రిప్పులు ఇసుక వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందండి? ఇది మొత్తం పార్టీ బదనాంకి కారణం ఇసుక ర్యాంప్. రైట్ అండి, థ్యాంక్ యూ అండి రాంబాబు గారు.
బాలాజీ చిత్తూరు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. బాలాజీ గారు చెప్పండి. బాలాజీ గారు మీరు టీవీ మ్యూట్ చేసి నేరుగా ఫోన్లో మాట్లాడండి. చెప్పండి. నేను టీవీ మ్యూట్ చేశాను సార్ బయట. చెప్పండి చెప్పండి. టీవీ ముందు లేదు సార్, నేను చెప్పాను. చెప్పండి బాలాజీ గారు, ఫోన్లో మాట్లాడండి. చెప్పండి. అవునవును సార్. అదే ఇప్పుడు మా ఊర్లో చూసినారంటే విచ్చలవిడిగా అక్రమారం అంటే ఇసుక ట్రాక్టర్ అనేది భారీగా కొన్ని సంవత్సరాలకు పోతానే ఉంది. ఇప్పుడు మా గ్రామం తరపున నుండి మా ఊర్లో అయితే ఒక్క ట్రాక్టర్ గానీ ఇసుక గానీ ఎత్తి ఇవ్వడం లేదు. మా ఊర్లో అసలు ట్రాక్టర్లే లేదు. ఊర్లో అందరూ గ్రామస్తులు అందరూ కలిసి ఉంటే మరి మా ఊరికి ఇబ్బంది అవుతుందని మేము ట్రాక్టర్లో ఎవరు కొనుక్కోలేదన్నమాట. కానీ మా ఊరికి పక్కన చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి టౌన్ల నుండి భారీగా విచ్చలవిడిగా అంటే ఇష్టానికి ఇసుక తోలుకొని పోతానే ఉంటారు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి బాలాజీ గారు. సురేందర్ చిత్తూరు జిల్లా నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. సురేందర్ గారు చెప్పండి. సురేందర్ అండి, చెప్పండి చెప్పండి చెప్పండి. సార్ ఇప్పుడు ఇసుక గురించి చర్చ జరుగుతుంది. ఇప్పుడు అక్కడ చనిపోయినారని చర్చ జరుగుతా ఉంది. ఇప్పుడు ఒక్క పార్టీ వాళ్ళే మాట్లాడుతున్నారు కాదండి. మా చిత్తూరు డిస్టిక్ సత్యవేణి మండలం, మా మండలంలో ఇసుక ఎక్కడ లేదు. మాకు కాళాసి దగ్గర నుంచి ఇసుక వస్తుందండి, అంటే 60 కిలోమీటర్స్. ఒక్కప్పట్లో 6,000 పెట్టాం కొంటున్నామండి మేము. ఈ రోజు 2,200 మాకు ఇసుక వస్తుంది. 2,200 2,500కే. అంటే ఒక మంచి పద్ధతే, కానీ ఇప్పుడు అందరూ చర్చిస్తున్నారు కదా. కానీ గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటది? అదే మీరు చెప్పండి, మీరు చెప్పండి ఏం చేస్తే బాగుంటుందో. గవర్నమెంట్ ఏం చేయాలి? ఇసుక ఇస్తే ఫ్రీ ఇస్తే తప్పు. ఇంతకు ముందు డోక్రా సిస్టమ్ మీద పెట్టారు, కరెక్ట్. అది ఇస్తే ప్రతిపక్షాలు రాద్ధాంతము. ఓట్ చేయట్లేదండి. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు 6,000 అమ్ముతుందండి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి సురేంద్ర గారు. చంద్రశేఖరరావు విజయవాడ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. చంద్రశేఖరరావు గారు చెప్పండి. ఏమండి చెప్పండి చంద్రశేఖరరావు గారు. ఇసుక మాఫియా అని వేస్తున్నారు కదా. ఇసుక మాఫియా అంటే ఇప్పుడు ఈ కోరీలు మొత్తం మూసేశారు. గుంటుపల్లి, తర్వాత సోరాయిపాలెం, తర్వాత అట్రోడ్ దగ్గర ఇబ్రహీంపట్నం పేరు లేదండి, ఫెర్రీ ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఇవన్నీ మూసేశారు కదా. మూసేసినప్పుడు మరి ఇసుక కట్టడాలకి దొరకట్లేదు. దొరకనప్పుడు రేటు పెరుగుతుంది. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది కదా. ఏమండి, దొరకనప్పుడు పెరగడానికి ఇక్కడ ఎవరు డబ్బులతో అమ్మట్లా, ఫ్రీగా ఇస్తుంది గవర్నమెంట్. ఈ రేటు అమ్ముతూ అంటే మాఫియా అంటే అక్కడ ఏమీ లేదు. అక్కడ ఈ రైట్ అండి, థ్యాంక్ యూ అండి చంద్రశేఖర గారు. ఫైనల్ కాల్ చూద్దాం. ఎల్లారెడ్డి హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. ఎల్లారెడ్డి గారు చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. నా పేరు ఎల్లారెడ్డి సార్. చెప్పండి. ఎల్లారెడ్డి గారు టీవీ మ్యూట్ చేసి నేరుగా ఫోన్లో మాట్లాడండి. ఓకే ఓకే, షూర్ షూర్ షూర్. చెప్పండి సార్. సార్ యాక్చువల్గా మాది నల్గొండ డిస్ట్రిక్ట్ సార్. ఓకే. మా దగ్గర మూసీ రిజర్వాయర్ ఉంది. సో యాక్చువల్గా 3 years నుంచి నడుస్తుంది సార్ ఈ ఇసుక మాఫియా అనేది. ఓకే సార్, దీనివల్ల ఏంటంటే మాకు మూసీ వాటర్ కదా సార్, అది ఇసుక పోవడం వల్ల ఫిల్టరింగ్ అవ్వట్లేదు సార్ యాక్చువల్గా. రైట్, మీరు తెలంగాణ ఇష్యూ చెప్తూ ఉన్నారు. అవును సార్. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. ఫైనల్గా ఇక్కడ ఈ సమస్యకి ఇప్పుడు కొంతమంది అడుగుతున్నది అదే, పరిష్కారం ఏంటి? పరిష్కారం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు సమస్య ఏంటంటే రీచ్లు ఒక 400 నుంచి 500 రీచ్లు ఇచ్చారు. 500 ప్రదేశాల్లోనే దీన్ని తీయాలి. 500 ప్రదేశాలు 13 జిల్లాల్లో ఉన్నటువంటి పట్టణాలకి గ్రామాలకి అన్నిటికీ సరఫరా చేయాలి. న్యాచురల్గా నంబర్ ఆఫ్ వెహికల్స్ అనేది ఒక్కొక్క రీచ్కి 100ల సంఖ్యలో వస్తాయి. దాని గురించి అనుమానం అక్కర్లేదు, వస్తున్నాయి. అది చూస్తే ఏంటంటే చూసేవాడు కూడాను, నా వరకు నేనే నిన్న విజయవాడ దగ్గర ఒక చూస్తే నాకే అనిపించింది అనమాట, ఏంటి ఇంత జరుగుతూ ఉంది అనేటువంటి ఫీలింగ్ నాకే వచ్చింది. నేనే చెప్తున్నాను, అవసరం ఉంది అని చెప్తున్నాను. రెండు పక్కన జరిగినటువంటి సీన్ చూస్తే చాలా భయంకరంగా బాధాకరంగా ఉందన్నమాట. అందుకని దీనికి ఇవాళ ఈ ఇసుక పేరుతోని చంద్రబాబు నాయుడు గారికి చాలా చెడ్డ పేరు వస్తుంది. రెండు స్థానికంగా సొల్యూషన్ అదే వస్తున్నాను సార్. స్థానికంగా జరిగేది 10 రూపాయలు అక్కడ ఉన్న తీసుకున్నా కానీ ఇది ఎవరో బాబు గారో వాళ్ళ అబ్బాయో ఇంకెవరో వెళ్ళిపోతున్నాయి మూటలు మూటలు అనేటువంటిది బాగా ప్రచారంలో ఉంది. దాని మూలాన
ఆయన వ్రతం జడ్డ ఫలితం తగ్గినటువంటి పరిస్థితికి వచ్చింది. ఇప్పటికైనా సరే నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేలకి సరైనటువంటి వార్నింగ్ ఇస్తే వాళ్ళు దీన్ని రెగ్యులేట్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నాయి. రైట్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే తన నియోజకవర్గం అదే నేను అనేది, వాళ్ళని కంట్రోల్ చేస్తే అంతా కంట్రోల్ అవుతా అంటున్నాను. అది 100 మంది ఉన్న ఎమ్మెల్యేలు కంట్రోల్ చేయలేకపోవడం అనే సమస్య చంద్రబాబు. ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యేకి తన నియోజకవర్గంలో ఉన్న జనానికి ఫ్రీగా ఇసుకిస్తే ఆయనకి రేపు పొద్దున ఓటేస్తారు, కానీ ఆయనే అట్లా అనుకోవట్లేదు. ఇవాళ డబ్బులు సంపాదిస్తే రేపు 1000కి 2000 పెట్టాను కొనగలను, డబ్బు ఉంటే నా దగ్గర ఏదైనా చేయగలను అనే భావన. ఇవాళ నేను సేవ చేస్తే నాకు ఓటేస్తారని ఎవరు అనుకోవట్లా. సేవ చేస్తే నాకు ఊరికి చేసావా అని చెప్పి అనేటువంటి పరిస్థితులు ఉన్నారని వీళ్ళు అనుకుంటున్నారు. సరే, ఏదైనా సరే ఇవాళ దీని పరిష్కారం ఏంటంటే నిజంగా చంద్రబాబు గారికి ఆయన తీసుకుంటున్నాడు అనేది మట్టికి విస్తృతంగా జరుగుతుంది. కోట్ల రూపాయలు వెళ్ళిపోతున్నాయి సంచులు అనేది చెప్తున్నారు. అది వారికి మరి ముట్టాలా అక్కర్లేదనేది వాళ్ళకి తెలియాలి. ఇప్పటికి పరిష్కారం ఏంటంటే కనీసం తనకున్న 100-120 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ ఏరియాల్లో నిజంగా దాన్ని రెగ్యులేట్ చేసి వాళ్ళకి తెలియకపోవట్లేదు ఎన్ని లారీలు ఎక్కడెక్కడి నుంచి వచ్చేది కూడాను. 1-2 రోజులు కూర్చుంటే ఏ ప్రాంతానికి ఎన్ని లారీలు వెళ్తున్నాయి, ఎవరికి వెళ్తున్నాయి, ఎట్లా అనేది వాళ్ళు ఈజీగా లెక్కలు తీయగలరు, చేయగలరు. వాళ్ళని రెగ్యులేట్ చేసి ఇది మాఫియా అనే పేరు తెచ్చుకోవడం అంటే ఇంతకంటే దుర్మార్గం లేదు. మనం మాఫియాగా ఉన్నామా, మంచి ఎమ్మెల్యేలుగా ఉండి చంద్రబాబుకు మంచి పేరు తెచ్చి ప్రభుత్వానికి మంచి పేరు తెద్దామా, ప్రజలకు లాభం చేద్దాం అనేది ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రైట్, ఏమంటారు మీ నాయకులు ఏమన్నా ఆలోచిస్తారా? డెఫినెట్గా అండి, జరుగుతున్న విషయాలు కొంచెం పొరపాట్లు లేవంటలేదు, పొరపాట్లు ఉన్నవి. దాన్ని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం కూడా అదే టైంలో ఉంది. ఇకపోతే ఎలిగేషన్స్ అంటారా, ఎక్కడికి వెళ్తాను, ఇందాక ఎవరైనా మాట్లాడితే పోలవరం నుంచి లారీలు వెళ్తున్నాయి. ఒక ర్యాంప్ నుంచి ఆ ఊరికే సప్లై ఉండదండి, అక్కడి నుంచి పక్కన చాలా జిల్లాలకు వెళ్తాయి. ఇప్పుడు ఉదాహరణకి నెల్లూరు నుంచి వెళ్ళే లారీ విశాఖపట్నంలో అన్లోడ్ చేసుకొని రిటర్న్లు ఇసుకేసుకొని నెల్లూరు వస్తాడు. నెల్లూరు లేదా మధ్యలో ఏదో ఊళ్ళో ఒంగోలు కావాలన్నా ఒక్కోసారి అక్కడి నుంచి తీసుకొస్తాడు. మార్కాపురం నుంచి వెళ్ళే లారీ అమరావతిలో శాండ్ ఫిల్ చేసుకొని రిటర్న్ బండి తెచ్చుకొని అమ్ముకుంటున్నారు. ప్రతి బండి ఎవరికో వెళ్ళిపోతుందో లేదా అక్రమార్కుల చేతికి. అక్రమార్కులు అంటే ఎవరు? ప్రజలే అక్రమార్కులు. ఈ ఇసుకంతా పోయి మళ్ళీ ప్రజల దగ్గరికే చేరుతుందే కానీ ఇది పాయింట్ అర్థం చేసుకోకుండా ఎంతసేపు నేను లారీలు కొన్నాను కాబట్టి అప్పుడు తక్కువ ఉండేది, ఇప్పుడు ఎక్కువ లారీలు వెళ్ళిపోతున్నాయి. ఎవరికాళ్ళకి ఈ ఇసుక ఫ్రీ ఇవ్వటం వల్ల జరిగిన కొన్ని వర్గాలు కూడా నష్టపోయినాయేమో అనిపిస్తున్నాయి ఇప్పుడు వీళ్ళ మాటలు వింటుంటే నాకు. ఓవరాల్గా చూస్తే మాత్రం కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవమే, అది సరిదిద్దుకొని ముందుకే వెళ్ళాలి. ప్రతి ఆ విధంగానే ముందుకే వెళ్తారు. రైట్, థ్యాంక్ యూ అండి. ఇది పరిస్థితి. మొత్తం మీద అడ్డకోలుగా ఇసుకైతే రవాణా జరుగుతుంది, అది అక్రమం కాదు సక్రమమేనన్నది చట్టం చెప్తుంది. కానీ సంపాదించుకుంటున్నటువంటి వాళ్ళు మాత్రం పెద్ద ఎత్తునే ఉన్నారు. వాళ్ళు ఎవరంటే అధికార పార్టీ అన్నది సాధారణ ప్రజలు చెప్తున్నటువంటి మాట. కానీ ఇక్కడ రవాణాకి మాత్రమే ఖర్చు అవుతుందని అధికార పార్టీ చెప్తున్నమాట. మరి ప్రజలు నిజాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు, నిజంగా వాళ్ళు ఎదురుగుండా ఏం జరుగుతుందన్నది వాళ్ళకే తెలియాలి. ప్రభుత్వము ఆత్మశోధన చేసుకోవాల్సిన అవసరం ఉంది.